బీసీ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలిలోని భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి న్యాయవాది సామాజికవేత్త ఈర్ల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం మరియు న్యాయ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రూపొందించి పార్లమెంటులో ఆమోదించారన్నారు. ప్రపంచ రాజ్యాంగాలన్నిటికంటే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగమని, దేశ ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారానే సమాన హక్కులు కలిగాయని పేర్కొన్నారు. నేటి పౌరులు రాజ్యాంగాన్ని అభ్యసించి సమాజంలో ఉత్తమమైన పౌరులుగా అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య, హేమంత్, వెంకటేష్, మనోజ్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఈర్ల వెంకటరమణయ్య, న్యాయవాది, సామాజికవేత్త, ఉత్తమ సేవా అవార్డు గ్రహీత. ఈరోజు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం సందర్భంగా మరియు న్యాయ దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలి నందు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ భారతదేశ ప్రజలైనటువంటి 140 కోట్ల మంది జనాలకి ఈరోజు హక్కులు పొందుతున్నారంటే భారత రాజ్యాంగం ప్రసాదం ద్వారా, భారత రాజ్యాంగం ద్వారానే హక్కులతో అనేక హోదాల్లో ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. 1949 నవంబర్ 26న భారతదేశ ప్రజలమైన మేము సర్వసత్తాక సామ్యవాద లౌకిక రాజ్యాంగంగా మేము సమర్పించుకుంటున్నామని పార్లమెంట్ లో ఈ రోజు ఆమోదించిన సందర్భంగా ఈ భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, న్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళలకు హక్కులు, అదేవిధంగా అన్టచబిలిటీ, ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ లో ఆమోదించినప్పుడు 292 ఆర్టికల్స్, 22 షెడ్యూల్స్, 14 భాగాల ద్వారా మహోన్నతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఉంటూ 292 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులలో ఆయన దీనికి కమిటీకి రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా ఉంటూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అహోరాత్రులు గడిపి ఈ భారత రాజ్యాంగాన్ని ఈ ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగంగా, దృఢ రాజ్యాంగంగా రూపొందించిన మహోన్నతుడు. అటువంటి మహోన్నతుడు రూపొందించిన రాజ్యాంగం ఉన్న లక్ష్యాలను ఈ రోజు నెరవేర్చే విధంగా మనం కృషి చేయాలి పౌరులుగా. అదేవిధంగా హక్కులను ఉపయోగించుకొని భారత పౌరులందరూ కూడా ఈ దేశానికి దేశ నిర్మాతలుగా ఎదిగి హక్కులను ఉపయోగించుకొని అభివృద్ధిలోకి రావాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగాన్ని అభ్యసించే విధంగా కృషి చేసి ఈ సమాజంలో ఒక నైతిక విలువలు కలిగినటువంటి పౌరులుగా ఎదిగి సమాజాభివృద్ధికి దోహదపడాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ, మహిళలు, వృద్ధులు, అదేవిధంగా లేబర్స్ యాక్ట్స్, లేబర్ చట్టాలు, లేబర్ హక్కులు, అదేవిధంగా అనేక హక్కులు, సంఘాలు ఏర్పరచుకునే హక్కు, ఫండమెంటల్ రైట్స్ ద్వారా జీవించే హక్కు, స్వాతంత్ర హక్కు, అనేక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అన్నిటినీ పొందుపరిచి మనకు హక్కులను ప్రసాదించిన ప్రదాత మహనీయుడు. ఆ మహనీయుడు ఈరోజు ప్రపంచ స్థాయిలో భారత రాజ్యాంగమే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందించిన మహనీయుడి ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ పీఠికను భారత ప్రజలమైన మేము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య పౌరులుగా ఈ భావ హక్కు, ఆస్తుల్లో, అంతస్తుల్లో ఆత్మ గౌరవంగా జీవించే విధంగా ముందుకు అడుగులు వేయాలని తెలుపుకుంటూ ఈరోజు ఈ వీఆర్సీ కూడలి అంబేద్కర్ స్టాట్యూ దానికి నివాళులర్పించి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంచలయ్య గారు ఆధ్యాత్మికవేత్త మరియు హేమంత్, వెంకటేష్, మనోజ్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలుపుకుంటూ రాజ్యాంగం అదే విధంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని భారత రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన హక్కుల ద్వారా అభివృద్ధి బాటలో అడుగులు వేయాలని తెలుపుకుంటూ భారత రాజ్యాంగం అదే విధంగా ఈరోజు భారత రాజ్యాంగ పుస్తకాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ
రాజ్యాంగాన్ని అభ్యసించి మన హక్కుల్ని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకొని దినదిన అభివృద్ధి చెంది ఈ దేశ పురోగభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలుపుకుంటూ భారత రాజ్యాంగం